ఇవాల్టితో ముగిసిన ధరణి సమస్యల స్పెషల్ డ్రైవ్. వారం రోజుల్లో 90,000కు పైగా దరఖాస్తుల పరిష్కారం. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్తో పీఆర్సీ. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ పాలిటిక్స్. మాటల యుద్ధంతో రసవత్తరంగా రాజకీయాలు. నల్లమలలో ఘనంగా భైరమ్మ మల్లికార్జునుడి కళ్యాణం. సంప్రదాయబద్ధంగా జరిగిన చెంచుల ఏకైక వేడుక. కాకా కప్ కైవసం చేసుకున్న రామగుండం జట్టు. క్రికెట్ అభివృద్ధికి కాకా కృషి మరువలేమన్న మంత్రులు. ఇవాల్టితో ధరణి సమస్యల స్పెషల్ డ్రైవ్ ముగిసింది. మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధరణిపై స్పెషల్ డ్రైవ్ మొదలైంది. ధరణి కమిటీ సూచనలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. గత సర్కార్ హయాంలో ధరణిలో 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉంటే వారం రోజుల్లోనే 90,000కు పైగా దరఖాస్తులను పరిష్కరించింది ప్రభుత్వం. దరఖాస్తుల సమస్యల పరిష్కారంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నిర్ణయంతో సర్కార్పై ఏటా 418 కోట్ల భారం పడనుందని చెప్పారు. జూన్ 1 నుంచి పెరిగిన పీఆర్సీ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. కష్టపడి పనిచేస్తున్నారు సిబ్బంది కూడా ప్రభుత్వము సంస్థ ముఖ్యంగా ఎండీ గారు గాని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మంచి చెడు కూడా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ప్రభుత్వం తరఫున ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్ పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల నుంచి ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్ కు సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత రెండో కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తోటి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలిగే రక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ ను కోఆపరేటివ్ సెస్ ను వాడుకున్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంతగా కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలని అందరూ కష్టపడే సందర్భంగా కార్మికుల భాగస్వామ్యం లేకుండా రాదని తెలిసి ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అందరం కూడా కార్మికుల పక్షాన వాళ్ళకు సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేయడం వల్ల ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి 2017లో 16% ఇచ్చిరో దాన్ని యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది కాబట్టి దాని విధంగా వాళ్ళతో చర్చలు చేసి బోనసులు ఇచ్చేదాకా లేదా ఇంకా ఇతరత్ర బెనిఫిట్లు ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట మనం చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్ గా దాని యొక్క ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు 35 కోట్ల పైన పర్ మంత్ భారం పడతా ఉంది. ఉదాహరణకు పర్ ఇయర్ 418 కోట్ల భారం పడతా ఉందంటే మేము ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉంది. అందరు కూడా దాని లెక్కల ప్రకారంగా శాలరీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా జూన్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందన్న మాట సందర్భంగా మనవి చేస్తాను. వాళ్ళ శ్రమతోటే ఇలా మళ్ళీ ఆర్టీసీ 40, 50, 60% ఆక్యుపెన్సీ 100% దాటిపోయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్టాండ్లన్నీ మహాలక్ష్మి వాళ్ళతో కలకలలాడుతా ఉన్నాయి. పాలమూరు పాలిటిక్స్ మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల వేడి పుట్టిస్తోంది. లోక్సభ ఎన్నికల ముంగిట సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ పాలమూరు రాజకీయం చక్కర్లు కొడుతోంది.
విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రచ్చకెక్కుతోంది. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయని చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. కేసీఆర్ వ్యాఖ్యలనే కాంగ్రెస్ ప్రచార అంశంగా మలుచుకుంది. కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి దాకా ఇదే అంశంపై ఫోకస్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద ఒక్క పంపు స్విచ్ ఆన్ చేసి డ్రై రన్ ద్వారా లబ్ధి పొందాలని చూసిన బీఆర్ఎస్ ఫలితాల్లో అంచనాలు తారుమారయ్యాయి. కారు బోల్తా కొట్టింది. కేసీఆర్ కు రాజకీయ పునర్జన్మనిచ్చింది పాలమూరు ప్రజలని, పాలమూరు ఎంపీ అయ్యాకే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యారని కాంగ్రెస్ లీడర్లు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ కు రాజకీయ పునర్జన్మనిచ్చిన పాలమూరు జిల్లాకు అన్యాయం చేశాడని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలై 10 ఏళ్లు గడుస్తున్నా 20,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరివ్వలేదన్నది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన విమర్శ. పాలమూరుకు రివర్స్ మైగ్రేషన్ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు రెఫరెండంగా భావించి కేసీఆర్ ను పాలమూరు నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు, అంటే ఒక భ్రమలు కల్పించిండు. రాష్ట్ర ఖజానా నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ గారు ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. పాలమూరు సభలో సీఎం రేవంత్ జాతీయ హోదా అంశాన్ని లేవనెత్తారు. రోజా పెట్టిన రాగి సంకటి, చేపల పులుసు తిని కృష్ణా నదిని ఏపీకి దారదత్తం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ అక్రమంగా కడుతున్నా, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు ప్రజలపై కక్షతో కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును పండబెట్టారని తప్పుబట్టారు. 10 ఏళ్లైనా మోదీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, జిల్లాకు చెందిన బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి జాతీయ హోదా కోసం కృషి చేయాలని సూచించారు. కృష్ణానది జలాలలో 10 ఏళ్లైన ప్రాజెక్టులు పూర్తి చేయలే. రోజన్న పెట్టిన రాగి సంకటి, నాటుకోడు పులుసుని బల్చి అల్సిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముత్తుమరిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకు తిన్నారు తప్పితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 30,000 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు కోసం 20,000 కోట్లు ఖర్చు చేసి 80% నిధులు మింగటం తప్పితే ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ వల్ల అయితే మన బీడు భూములకు నీళ్లు వస్తాయో 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించాలో మన పైన పగబెట్టుకొని, మన పైన కక్షతోటి కేసీఆర్ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పండబెట్టిండు. 10 సంవత్సరాలు 80% నిధులు బుక్కింది కానీ 30% పనులు కూడా చేయలేదు. ఒక్క ఎకరానికి సాగునీరు అందేలేదు. ఒక్క బొట్టు కూడా కృష్ణా నది నుంచి ఎత్తిపోయలేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల నడుమ సాగుతున్న పొలిటికల్ ఫైట్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశం కీ రోల్ గా మారాయి. లోక్సభ ఎన్నికల్లో ఈ ఇష్యూ ఏ పార్టీకి మైలేజ్ గా మారుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. నల్లమలలో విసిరిపారేసినట్లుగా ఉండే చెంచులంతా సామూహికంగా కలుసుకోవడం చాలా అరుదు. చెంచుల జాతర సందర్భంగా ప్రతి ఏటా చెంచులు బైరాపూర్ వద్ద ఏకమవడం ఆనవాయితీ. 3 రోజుల పాటు నల్లమల చెంచులంతా సామూహికంగా జరుపుకునే ఏకైక పండగ ఇది. మీరు చూస్తున్న అత్యంత పురాతనమైన ఈ భౌరమ్మ మల్లికార్జున స్వామి ఆలయం నల్లమల దట్టమైన అడవిలోని భౌరాపూర్ చెంచుపెంటలో ఉంది. భౌరాపూర్ చెరువు వద్ద కొలువుదీరిన ఆదివాసీ చెంచుల ఆరాధ్య దైవాల వద్ద శివరాత్రి రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీ. 3 రోజుల పాటు జరిగే జాతరలో నల్లమలలో వివిధ ప్రాంతాలకు చెందిన చెంచులు తమ ఇలవేల్పును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
తమ ఆడపడుచుగా భావించి చెంచులు మల్లికార్జున స్వామితో కళ్యాణం జరిపిస్తారు. ఈ వేడుక చెంచుల సంప్రదాయాలకు అనుగుణంగా వైభవంగా జరుపుకుంటారు. తమ ఆడపడుచు కళ్యాణాన్ని కనులారా చూసేందుకు చెంచులు పరితపిస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ జాతరకు నల్లమల నలుమూలల పెంటల నుంచి చెంచులంతా హాజరయ్యారు. చెంచుల సంప్రదాయాలకు అనుగుణంగా శివరాత్రికి జరిగే ఈ వేడుకను చూసేందుకు ఏడాది మొత్తం ఎదురు చూస్తారు. నల్లమలలో విసిరి పారేసినట్లుగా ఉండే చెంచులంతా సామూహికంగా కలుసుకోవడం చాలా అరుదు. జాతర సందర్భంగా వీరంతా ప్రతి ఏటా భౌరాపూర్ వద్ద ఏకమవ్వడం ఆనవాయితీ. చెంచులంతా కలుసుకొని జాతరలో పాల్గొని తోటివారితో కష్ట సుఖాలను పంచుకుంటారు. 3 రోజుల పాటు నల్లమల చెంచులంతా సామూహికంగా జరుపుకునే ఏకైక పండుగ ఇది. ఎక్కడున్నా మహాశివరాత్రి నాడు ప్రతి చెంచు కుటుంబం భౌరాపూర్ చేరుకుంటుంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం, ఉమామహేశ్వరం, బౌరాపూర్ దేవాలయాలకు భక్తులు భారీగా తరలివస్తారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవి ఆరంభంలోనే ఆదిలాబాద్ జిల్లాలో నీటికి కటకట ఏర్పడింది. మిషన్ భగీరథ వాటర్ పక్కదారి పట్టడంతో వాటర్ ప్రాబ్లంతో అవస్థలు పడుతున్నారు ప్రజలు. ఆదిలాబాద్ జిల్లాకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఆదిలాబాద్ పట్టణంలో 80,390 మంది జనాభా నివసిస్తున్నారు. 35,000 నల్లా కలెక్షన్లున్నాయి. మిషన్ భగీరథ స్కీమ్ కింద 15 మిలియన్ లీటర్లను సరఫరా చేస్తున్నారు బల్దియా ఆఫీసర్లు. లాండా శాంక్వి పంప్ హౌస్ నుంచి 6 మిలియన్ లీటర్లు, మావల చెరువు నుంచి 1 మిలియన్ లీటర్ల నీటిని టౌన్లోని 60 వాటర్ ట్యాంకులకు తరలించి స్టోర్ చేస్తున్నారు. నేషనల్ హైవే 44 మీదుగా నిర్మల్, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, దేవాపూర్ మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ గ్రామాలకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి ఏర్పాటు చేసిన పైప్ లైన్ల నుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి అనుచరులు, జడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు మిషన్ భగీరథ స్కీమ్ వాటర్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు అభియోగాలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక సాగు కోసం అక్రమంగా పైప్ లైన్ వేసి 19 కిలోమీటర్ల వరకు నీటిని తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నీళ్ళు వస్తలేవు, మాకు మిషన్ బ్యాగర్ వస్తలేదు, మాకు నీళ్ళు బాగా ఇబ్బంది ఉన్నది. మీరు మీద ఉన్నోళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి మాకు నీళ్ళు కావాలా? ఆ కౌన్సిలర్ని అడిగితే మీద వాళ్ళు అడుగు మేమేం చేయాలని అంటున్నారు. ఓట్లు వేయమంటారు కానీ పట్టించుకుని లేదు, మాకు నీళ్ళు వచ్చలేదు. మాకు వాటర్ ప్రాబ్లం బాగుంది. ఇప్పుడైతే ఎండాకాలం మాకు వచ్చేది, పనులన్నీ నిడిసబెట్టుకొని నల్ల కొరకే ఉంటున్నాము. ఇప్పుడు రోజు డైలీ రాదు, టైం లేదు దానికి, సరిగ్గా పలానా టైం అన్నది లేదు. ఒక టైం పెట్టాలా దానికి, ఒక టైం లేదు, ఏం లేదు. దినమంతా చూసుడే నల్ల కొరకు. ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. టౌన్ లో సగానికి పైగా వార్డుల్లో నీటి సమస్య తలెత్తుతోంది. మిషన్ భగీరథ అమలుపై ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించడంతో నీటి సరఫరా జరగడం లేదు. గతేడాదిగా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా సరఫరా తగ్గుతోంది. గతంలో నీటి సరఫరా జరగడం లేదని ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. గత సర్కారు సంబంధిత నేతల అండదండలతో ఆఫీసర్లు పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ కూడా రావట్లేవు, వస్తాయని చెప్పింది. ఇప్పటి వరకు అసలు దాని జాడ కూడా లేదు. ఈ నల్లలు కూడా ఈడుస్తుంది మున్సిపల్ నుండి, కానీ అది 2 రోజులకు ఒకసారి దినం తప్పించి దినం అవి కూడా సరిగ్గా రావట్లేవు. వచ్చేది ఎండాకాలము, బోల్రల్లో కూడా నీళ్ళు ఉండట్లేవు. కరెక్ట్ టైంకి కూడా ఇరవట్లేదు నీళ్లు. ఒకరోజు 8కి ఇస్తే, ఒకరోజు మధ్యాహ్నం 4కి ఇరుస్తున్నాయి. కనీసం టైంకి కూడా ఇరుస్తలేదు. ఇక్కడ నీళ్ల ప్రాబ్లం బాగా ఉంది. 15 రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ నల్ల ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తుంది, అది కూడా సరిగ్గా రాదు. టైం ఉండదు, వచ్చినా కానీ తొందరగా తీసేస్తారు. మళ్ళీ మిషన్ భగీరథ పైప్ కనెక్షన్ అన్నీ చేసిర్రు కానీ టైంకి అయితే వాటర్ రావట్లేదు. మా కౌన్సిలర్ని అడిగినా కానీ అక్కడ నుండే ప్రాబ్లం ఉందమ్మా, మేమేం చేయాలా, పైపులు వలిగినాయి, ఏదో ఒక రీజన్ చెప్తుంటారు. ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ కింద నీటి సరఫరాకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. దిలావర్పూర్ మండలంలోని మాడేగాం, నేరడిగొండ మండలం ఆరేపల్లి వద్ద పంప్ హౌస్ కు నీటి సరఫరా అవుతుంది. అక్కడి నుంచి మళ్లీ పైప్ లైన్ ద్వారా ఆదిలాబాద్,
బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని గ్రామాలకు నీటి సరఫరా చేస్తారు. 120 కిలోమీటర్ల వరకు అన్ని గ్రామాలకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ కింద ప్రతిరోజు 84 మిలియన్ లీటర్లు నీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే 55 మిలియన్ లీటర్లు నీటి సరఫరా కూడా కావడం లేదు. ఆదిలాబాద్ టౌన్ కు 30.87 మిలియన్ లీటర్ల నీరు సరఫరా కావలసి ఉండగా 15 మిలియన్ లీటర్లు కూడా రావడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 6 వార్డులకు సప్లై చేసే మావాళ్ళ చెరువుని క్లోజ్ చేసి మరి అక్కడ లాండ సాంగిల్ కూడా సప్లై సరిగా లేదు. అయితే ఉన్న వనరులను ఉపయోగించకుండా మిషన్ భగీరథ పేరుతో 120 కిలోమీటర్ల నుంచి నీళ్లు సప్లై చేస్తున్నారు. కానీ ప్రజలకు దాహం తీరడం లేదు. సమస్యలు పెరిగి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇకనైనా అధికారులు ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తారని అనుకుంటున్నాను. అక్రమ నీటి తరలింపుతో ఆదిలాబాద్ జిల్లాకు నిర్ణీత లక్ష్యం మేరకు నీరు సరఫరా కావడం లేదు. ఇంత జరుగుతున్నా మిషన్ భగీరథ ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారు. నీటి ఎద్దడిపై B6 న్యూస్ తో మాట్లాడేందుకు ఆఫీసర్లు నిరాకరించడం గమనార్హం. తాగునీటి ఎద్దడున్న మాట వాస్తవమని, సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్. వేసవి కాలం మొదలైంది కాబట్టి ఈ తాగునీరు సమస్య పరిష్కారం కావాలని ఈరోజు మున్సిపల్ అండ్ అదేవిధంగా పబ్లిక్ అండ్ హెల్త్ సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి సమస్యలు ముందుకొచ్చినాయి. వాటన్నిటిని కూడా కొంత కోఆర్డినేషన్ చేసుకుని పరిష్కరించాల్సిందిగా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఒక పక్క ఈ సమస్య ఉంటే మరో పక్క నిధుల సమస్య. ఈ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ వేసవి కాలానికి సంబంధించిన నీటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఏ ప్రపోజల్ వచ్చినా కూడా తొందరనే 24 గంటల లోపల పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి. మిషన్ భగీరథ వాటర్ అక్రమ మళ్లింపును నిరోధించాలని కోరుతున్నారు ప్రజలు. వాటర్ ప్రాబ్లం పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ప్రతిభను వెలికి తీసేందుకే కాకా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా క్రికెట్ కప్ బహుమతుల ప్రధానోత్సవం ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ హాజరయ్యారు. మహానేత జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటు బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొనడం సంతోషమన్నారు మంత్రులు. 20 రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన మ్యాచ్ల్లో 45 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్ రామగుండం, చెన్నూరు జట్ల మధ్య జరగగా రామగుండం టీం విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటితో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, వంశీకృష్ణ హాజరయ్యారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం శివనామ స్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా జరుగుతోంది. రథానికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన వీధిలో రథోత్సవం ప్రారంభమైంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రథోత్సవం కొనసాగుతోంది. ఆలయ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, జిల్లా ఎస్పీ రఘువీర్ పాల్గొన్నారు.